ముఖ్యమైన వ్యవహారాలు కొంతవరకు విజయవంతంగా సాగుతాయి. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వీరు ముందుకు వెళ్లే ప్రయత్నం ఈ వారం ఎక్కువగా చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగి తమ కష్టార్జితంలో 10 మందికి ఎంతో కొంత సహాయం చేసి 10 మంది ప్రశంసలు కూడా ఈ వారం వీరు అందుకుంటారు. ఇక కన్యారాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి యొక్క కృషి కూడా ఫలిస్తుంది. బంధువులు కూడా వీరి ఆలోచనలతో అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. ఇక వివాహాది కార్యక్రమాల నిర్వహణపై తుది నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా ఈ వారం ఈ రాశి వారికి గడుస్తుంది. ఇక ఎవరైతే ఇళ్ళు కొనాలి, వాహనాలు కొనాలి, అదేవిధంగా భూములు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాబట్టి మరొక్కసారి ప్రయత్నాలు ప్రారంభించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ వారం ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వారి నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఇక ఈ రాశి నిరుద్యోగులు విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపార వర్గాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ వారం అధిగమిస్తారు అని చెప్పవచ్చు. కళారంగం వారు రచయితలకు గౌరవ పురస్కారాలు కూడా లభించే అవకాశం ఉంది. క్రీడా రంగం వారు ఐటీ రంగం వారి యొక్క ఆశలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు మంచి హోదాలు లభించే అవకాశం కూడా అధికంగా ఉంది. ఇక కన్యా రాశి వారు ఈ వారం మధ్యలో మానసిక ఆందోళనకు లోనవుతారు. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వారం మధ్యలో కొంత జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు ఈ వారం అంతా కూడా ఈ రాశివారి ప్రతినిత్యం పాటించాలనే విషయానికి వస్తే శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు.